సరస్వతీదేవి అమ్మవారి దగ్గర కూర్చుంది. ఆవిడేం చేస్తుంటుంది అంటే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థచూలింబరే, తాంబూల చర్వణం చేస్తూ ఎర్రటి నోటితో సమాకర్ష దిగంతరా 10 దిక్కులు సువాసనలు వస్తుంటే తాంబూల చర్వణం చేస్తే ఇలా తలూపుతూ ఉంటుంది సంతోషంగా. సంగీతం వినేటప్పుడు తల ఊపాలి, ప్రవచనం వినేటప్పుడు ఏమీ ఊపకూడదు. ఎందుకంటే శ్రద్ధగా వింటున్నారని గుర్తు. సంగీతం వింటూ స్థాణువులై నించున్నారనుకోండి, పాడేవాడికి సంతోషంగా ఉండదు. సంగీతం ఎవరన్నా పాడుతుంటే ఇలా అంటూ ఉండాలి, అప్పుడు వింటున్నారు బాగుందన్నమాట అని పాడేవాళ్ళకి సంతోషంగా ఉంటుంది. చలిత శిరస శంకర్లు ఏదైనా చెప్తే ఎవరికి ఏ ధర్మం ఉండాలో కూడా చెప్తారు. కాబట్టి ఆవిడేం చేస్తోంది, తాంబూల చర్వణం చేస్తూ ఇలా ఇలా అంటారు. ఇలా ఇలా అంటుంటే ఆవిడ తాటంకాలు ఊగుతున్నాయి. ఊగుతుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం, అవి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ, ఈ కుండలములు చెక్కిళ్లలో ప్రతిబింబించి కనపడుతున్నాయి. సరస్వతీదేవి ఆవిడ వంక చూస్తూ వీణ మీద పాట పాడుతోంది. అంటే నోటితో పాడుతూ వీణ వాయిస్తోంది. ఆవిడకో వీణ ఉంది, దాని పేరు కచ్చపి. నారదుడికో వీణ ఉంది, దాని పేరు మహతి. తుంబురుడికో వీణ ఉంది, దాని పేరు కళావతి. ఆ వీణలు మహాద్భుతమైనటువంటి వీణలు. ఆ వీణ మీద పాట పాడుతోంది. ఏ పాట? ఆవిడ మీద పాడింది అనుకోండి, ఆవిడ మహాపతివ్రత. ఆవిడ ఇదేమిటి నా మీద పాడుతుంది ఏమిటి అంటుంది. అందుకని ఆవిడికి ఏమిటి ఇష్టం, శివుడి మీద పాడుతుంటే ఆవిడ సంతోషపడిపోతుంది. అందుకని సరస్వతీదేవికి తెలియదు ఏ సభలో ఎక్కడ ఏం మాట్లాడాలో. భూపసభాంతరాళ మన పుష్కళమక్షతురత్వమాజి బాహాపటు శక్తియును యశమునందనురక్తియు విజయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళి కిందంటాడు భర్తృహరి. కాబట్టి ఆవిడ శివుడి గురించి పాడుతోంది. కాబట్టి విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. పశుపతే అంటే శంకరుడు, ఆయన గురించి పాడుతోంది. ఏమని? అమ్మా మన్మధుడిని ఏం కాల్చేశాడమ్మా, యమధర్మరాజు గారిని ఏం చంపేశాడమ్మా, ఉపమన్యువుకి పాలసముద్రం సృష్టించాడమ్మా. ఆయన లీలలు పాడుతోంది. ఆయన లీలలు పాడుతుంటే ఆవిడికి సంబరం. ఆవిడ చంపలేదేమిటి మహిషాసురుణ్ణి, ఆవిడ ఇవ్వలేదేమిటి సరస్వతీ కటాక్షం. కానీ ఆవిడికి వాళ్ళ ఆయన గురించి చెప్తే సంతోషం. అలాని శంకరాచార్యులు వారు చెప్పారా? చెప్పక్కర్లేదు. మీరు ఆవిడ పాతివ్రత్యాన్ని శ్లోకంలో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు సరస్వతీదేవి కచేరీ వింటూ ఆవిడ ఇలా చెవి కుండలములు ఊగుతుండగా తాంబూల చర్వణం చేస్తూ మురిసిపోతోంది. చలిత శిరస సాధువచనే. ఆవిడేం చేసింది, మెచ్చుకోవాలి కదా, చాలా సంతోషం కలిగింది సరస్వతీదేవి కచేరీకి. అందుకని ఆవిడేం చేసిందంటే శభాష్ అంది మధ్యలో. సరస్వతీదేవి వింది, అమ్మ బాబోయ్ శభాష్ భేష్ అని ఆవిడంటేనే ఇంత మధురంగా ఉందే, ఇంత మధురంగా శభాష్ అనగలిగిన తల్లి దగ్గర కచేరీ చేశానా? అసలు ఆవిడ పాట పాడితే అమ్మో ఆవిడ దగ్గర నేను కచేరీ చేస్తున్నానేమిటని ఆపేసింది. అది ఆవిడ వినయం, సరస్వతీదేవి వినయం. ఆవిడ అంత గొప్పదైన సరస్వతీదేవి ఇలా కాదు ఇలా కూడా పాడచ్చు అనకపోవడం ఆవిడ గొప్పతనం. కానీ అంత బాగా మాట్లాడగలిగిన తల్లి శభాష్ అంటేనే ఇంత బాగా అంటే ఇంకా నేను పాడినా ఆవిడ దగ్గర అనే ఆగిపోయింది సరస్వతీదేవి. ఆవిడ తలలో వినయం ఉంది సరస్వతీదేవి తలలో, అందుకని ఆపేసింది. అపల్లపిత తంత్రీ కలరవాం. ఇంకో తలకాయ ఉంది, ఏమిటది? వీణ పట్టుకుని వాయిస్తున్నప్పుడు ఆ వీణ ఇలా ఎత్తి పట్టుకుంటే అవతల వైపు గుమ్మడికాయని బోర్లించి అది కూడా ఓ బుర్రలాగే ఉంటుంది. ఆ బుర్రకి బుర్ర లేదు, అందుకని అది ఆపలేదు. ఎందుకని వీణ తీగ ఆగుతుంది. ఏమిటి కంఠం అంటే కంజ ఆపేయచ్చు, అది కుయ్ అంటుందా అందా ఇంకాను అంటుంది, ఇంకా దాంట్లోంచి తరంగం వస్తుంది సంగీతం. అది ఇంకా తలపైకెత్తి అంటే వీణ కింద పెట్టేయలేదుగా, అందులో తలపైకే ఉంది, ఇంకా తలపైకెత్తి కుయ్యి అంటోంది. ఆవిడ చూసింది, సిగ్గులేదే ఇంకా తలపైకెత్తి కుయ్యి అంటున్నావా, ఆవిడ ఇంత బాగా మాట్లాడినా అని నిచుళ్ళయ్యెత్తి చోళే నన్ను భృతాం దూరు దుప్పట్లో కానీ సంచిలో పెట్టేసి కట్టేసి సరస్వతీదేవి లేచిపోయింది. అమ్మా ఎంత బాగున్నావమ్మా అంటే సరస్వతీదేవి వీణావాదన కన్నా కూడా గొప్పగా ఉంటుంది ఆవిడ యొక్క శభాష్ అన్న ఒక్క మాట. కాబట్టి ఆవిడ మాటతో పోల్చగలిగిన వీణానాదం లోకంలో ఉంటుందా? ఆవిడ మాట మాట్లాడితే అలా ఉంటుంది. కాబట్టి మూకశంకరులు అక్కడ వరకే అన్నారు. కాబట్టి తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం. ఇంతకీ ఎవరివన్నీ అంటే ఒకవేళ మీరు ముందు ఆ పొడుపు కథలా ఉన్న విషయం అర్థం చేసుకోవడం కష్టమైపోతే మీకు ఒక సూచన చేయడం కోసమని చెప్పి వ్యావృణ్వాన, ఆ తల్లి ఎవరో కాదయా, ఆవిడ
సాక్షాత్తుగా ఐశానీశా కలయతి తరామ ఇంద్రజాలం విలాసం. ఆ కాంచీపురంలో ఉన్నాడు ఈశానుడని పేరు కలిగిన వాడు. 5వ ముఖం ఈశానుడు, మోక్షం ఇవ్వగలిగిన వాడు, మహాజ్ఞాని, అన్ని కళలకు విద్యలకు ఆధారమైనటువంటి వాడు, పెరుగు తరుగు లేనివాడు, శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు. అటువంటి శంకరుడున్నాడే, ఆయన ఇల్లాలైనటువంటి కామాక్షీదేవి ఉందే, ఆవిడ అదిగో ఆ కాంచీపురంలో వ్యావృణ్వానా సుకృతలహరి కాపి కాంచీనగర్య, ఆ కాంచీనగరంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క పుణ్యాల పంట ఇంద్రజాలం చేస్తోంది అన్నారు. ఇంద్రజాలం అంటే ఇన్ని ఏదో మబ్బులో తామర పువ్వు, ఎర్ర తామరలో మంకెర పువ్వు, లేదా వేగి పువ్వులో మల్లె పువ్వు దగ్గర వీణా నినాదం అంటే ఏమిటి? ఇప్పుడు నల్ల మబ్బు అంటే ఆవిడ కొప్పు, ఎర్రటి ముఖము, ముఖంలో పెదవి, దంతములు, తాంబూల చర్వణము, సువాసన, ఆమె యొక్క కంఠధ్వని, వీటిని కలిపి కామాక్షి అనుప్రవేశం చేసి మూకశంకరుల చేత ఈ శ్లోకం చెప్పిస్తే మూకశంకరులు చెప్పిన శ్లోకంగా స్తుతి శతకంలో బయటికి వచ్చిన శ్లోకం ఈ శ్లోకం. ఇప్పుడు నిజంగా దాని మీద ధ్యానం చేశారనుకోండి, దానికి అంత ఏమైనా ఉంటుందా? అసలు ఏమైనా అంత ఉంటుందా? ఉండదు. రోమాంచితమైపోయి గగుర్పొడి చేసి ఒళ్ళు పరమానందంతో అలా ఉండిపోతారు. దాని చేత ఏ విషయములను దర్శనం చేసినంత మాత్రం చేత సుమంగళిత్వం నిలబడుతుందో, జన్మాంతరముల యందు కూడా మంగళప్రదముగా జీవించగలుగుతాడో, అజ్ఞానము నశించిపోతుందో, పరదేవతానుగ్రహం కలుగుతుందో, శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల, శుద్ధ విద్యకి ఆధారమైనటువంటి మాతృకావర్ణముల దర్శనం చేసినట్టు దంతపంక్తి, అటువంటి దంతపంక్తిని చూడ్డానికి అవకాశం కలుగుతోందో, ఆ తల్లి చిరునవ్వుల యొక్క కాంతులను చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతున్నాడో అది ప్రతిపాదన చేస్తున్నారు. ఇందులో ఇంద్రజాలంకు పెద్ద విశేషం ఏమిటి ఆ శ్లోకంలో అంటే, వస్తువులో వస్తువుని మార్చి చూపిస్తే ఇంద్రజాలం. ఏదో ఓ సంచి పట్టుకొచ్చి మీకు దాన్ని విప్పేసి చూపించేసి అందులో 2 వెలగపళ్ళు పడేసి 2 వెలగపళ్ళు 2 చిలకలు చేసేసాడు అనుకోండి, ఇంద్రజాలం. కానీ వస్తువుని చేయడం కాదు, కాంతి తీసుకొస్తే ఇంద్రజాలం. మామూలు ఇంద్రజాలం కాదు, మహేంద్రజాలం. ఆవిడ కాంతి చూపించింది, అది మహేంద్రజాలం. ఏ కాంతి చూపించింది? మల్లె పువ్వుల్లాంటి దంతములలోంచి సుషమా కాంతి చూపించిందే, అది చాలా గొప్ప. అది కనపడాలి. ఇవన్నీ ఇంకా ఏదో కొంతైనా కనపడతాయి. కాంతి ఎలా కనపడుతుంది? ఆ కాంతి కనపడిందా మీరు ఇక చకోర పక్షి అయిపోయారు అని గుర్తు. ఎందుకో తెలుసా? శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తారు. అందులో అంటారు, స్మిత శ్రోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమ అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి భృశం కాంచి కథియా అన్నారు. కాంచి అన్న మాట పడింది, అర్థం వేరనుకోండి. చకోర పక్షులని లోకంలో ఉంటాయి. ఆ చకోర పక్షులకి ఒక విచిత్రమైన పేరుంది. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే వెన్నెల పులుగు అంటారు ఆ పక్షిని. దానికి అలవాటు. అది ఏం చేస్తుంది అంటే వెన్నెల తింటుంది. అంటే మీరు ఆశ్చర్యపోకూడదు, అలా ఉంటాయా అండి, అలా తింటాయా అండి అనకూడదు. సింహానికి నేను అన్నం తింటానంటే విచిత్రంగా ఉంటుంది, ఏమిటో వాడు అలా అన్నం తింటాడు ఏమిటో అంటుంది. నేను అన్నం తినడం నాకు సాధారణం, సింహానికి మాంసం తినడం సాధారణం. చీమకి ఇంత పంచదార తింటే కడుపు నిండిపోతుంది. అలా ఎలా నిండుతుందో అంటే అది సృష్టి అంతే. తేనెటీగా పువ్వులో ఉన్న మకరందం తాగుతుంది, అలా ఎలా తాగుతుంది? నీకు రాదని దానికి రాదంటే ఎలా? అది తాగుతుంది, అలాగే దానికి అలవాటు. అది అలాగే తాగుతుంది, బతికున్నంతకాలం తేనె తాగుతుంది. అలా తాగుతుందా అండి అనకూడదు, తాగుతుంది. కాబట్టి చకోర పక్షి ఏం చేస్తుంది అంటే చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి వెన్నెల తింటుంది. దానికి అది లక్షణం. ఆ వెన్నెల తినడానికి అలవాటు పడిపోయిన చకోర పక్షికి ఓ రోజున ఓ ఆలోచన వచ్చిందిట. వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి వస్తుంది. అమ్మవారిని ఏమంటారు? పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో ఆవిడ ముఖం అలా ఉంటుంది అంటారు కదా. అందుకని ఓసారి వెళ్ళి మనం అమ్మవారి ముఖాన్ని చూస్తే ఎలా ఉంటుందో, అందులో వెన్నెల ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాయిట. అనుకుని ఇవన్నీ కలిసి గుంపు కట్టుకుని ప్రయాణం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, రాకాచంద్ర సమాన కాంతి వదనాకాధిరాజస్తుత, పౌర్ణమి చంద్రమండలంలో ఆవిడ ముఖం ఉంది, అందులోంచి కాంతులు వస్తున్నాయి. ఆ కాంతిని మామూలు వెన్నెలనుకుని తినేసేయాలి. వాటికి అలవాటు వెన్నెలు కనబడితే తినేస్తాయి.
పిల్లలు చూడండి ఏది కనపడినా నోట్లో పెట్టేసుకుంటారు. అలా అవేం చేసాయంటే వెన్నెల కదా అనుకుని తినేసాయి. మామూలు చంద్రబింబంలోంచి వచ్చే వెన్నెలకి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతికి సమాన ధర్మం ఉంటుందా? ఉండదు. నేను ఇంత బెల్లంగడ్డ తీసుకొచ్చి భలే రుచిగా ఉందని చెప్పి పర నవిలి తినేసాను అనుకోండి. తినేసిన తర్వాత ఏదో మా ఆవిడ పాలల్లో కాస్త పంచదార వేసి పట్టుకొచ్చి ఇచ్చింది అనుకోండి. ఏమిటి పాలల్లో పంచదార వేయకుండా ఇచ్చావు? ఏమిటి పాలల్లో పంచదార వేయకుండా ఇచ్చాను? మీరు బెల్లంగడ్డ తినేస్తే అంటే ఇప్పుడు నేనేం చేయాలి? పాలల్లో ఉన్న మధుర పదార్థంతో కూడుకున్న కమ్మతనంతో ఉన్న తీపితనానికి సంబంధించిన పాల రుచిని అనుభవించాలంటే ముందు ప్రయత్నపూర్వకంగా ఓ ఉప్పు కణిక తినాలి, ఓ ఉప్పరాయి తినాలి. ఉప్పరాయి తింటే విరిగిపోతుంది తిన్న తీపి. అప్పుడు పాల యొక్క కమ్మతనం తీపితనం తెలుస్తుంది. ఇవేం చేసాయి? అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతి తాగేసాయి. తాగేయడంతో వాటి నోర్లు బిర్ర బిగిసిపోయాయి తీపితోటి. అది అమృతం తాగేసాయి. ఇప్పుడు పుల్లగంజి ఏదైనా తాగితే తప్ప నోరు విరగదు, పుల్లగంజి తాగుదాం అనుకున్నాయిట. పుల్లగంజి ఎక్కడ దొరుకుతుంది అంటే చంద్రుల్లోంచి వచ్చే వెన్నెల వాటికి పుల్లగంజి అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ తాగుతూనే ఉన్నాయి కానీ ఆ తీపి విరగలేదు. ఆవిడ ముఖంలోంచి వచ్చే దీప్తి అలా ఉంటుంది. కాబట్టి స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చికౌరాణామాసీత్తతిరసతయా చించు జడిమ అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి భృశం కాంచికధియా. ప్రతి రాత్రి తాగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటికి చకోర పక్షులకి నోటికి పట్టుకున్న తీపితనం వదల్లా. పుల్లగంజిలా చంద్రుడి వెన్నెల తాగిన అంటే మహాతల్లి ఆవిడ యొక్క ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతి, ఆవిడ చిన్న చిరునవ్వు ఎలా ఉంటుందో చెప్పడానికి మూకశంకరుడు చేసిన ఒక్క శ్లోకాన్ని అనుభవించడానికి మీరు ఎన్నాళ్ళు ధ్యానం చేయండి. ఇది ఒక్కటి చాలు. మూకశంకరులే ఒక చోట మందస్మిత శతకమని ఒకటి చేశారు కదా, చిన్న చిరునవ్వు గురించి. మందస్మితం అంటే అంతే. అయితే నేనంటే అలా నవ్వాను కానీ చాలా అందంగా ఉంటుంది అమ్మవారి నవ్వితే. ఆ మందస్మితం చేసింది ఎప్పుడు? ఆయన ఆర్యాశతకం చెప్పారు. ఆవిడ ఇటు తిరిగి ఉంది, ఆయన ఇటు తిరిగి ఉన్నారు కింద కూర్చుని. కాక ఆవిడ అటు తిరగలేదు, తిరగకుండానే ఇలా వింటూ కావ్యాలాప వినోదిని అన్నీ వింటూ ఉంటుంది కదా, సంతోషించి అంది. అలా అవ్వగానే నవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. అమ్మ నీ నవ్వు ఎంత గొప్పదో తెలుసా అని మందస్మిత శతకంలో శ్లోకం చెప్పారు. చెప్పకుండా ఉండలేని చెప్పేస్తాను ఇప్పుడు. అందులో ఆయన ఓ మాట అంటారు, అశ్రాంతం పరతంత్రిత పశుపతిస్త్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాక ధునించ శేఖరయతే మాలాంచ ధత్తే నవై వైకుంఠైరవకుంఠనంచ కురుతేర్ధుళీచయుర్భాస్మనై. మహానుభావుడు మూకశంకరులు వారికి కామాక్షి పరదేవత పలికింది, అందుకు పడ్డాయి ఆ శ్లోకాలు. అమ్మా శంకరుడు నీ పక్కనే కదా కూర్చుంటాడు కాదా, నువ్వు ఆయన పక్కనే కదా కూర్చుంటారంటే దాని అర్థం ఏదో ఓ ఇంటి యజమానురాలు అనుకోండి. కాసేపు ఒక నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని తీసుకొస్తున్నారు మూకశంకరులు. ఏదో ఇంటి యజమానురాలు ఎప్పుడూ పక్కన కూర్చోకుండా ఎలా ఉంటారండి? ఎవరూ లేనప్పుడైనా ఏదో పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఏదో ఆవిడ ఏదో చెప్పింది, ఏమండి పాపం ఆ కోటేశ్వరరావు ఏదో ఉన్నాడు, వాడిని అనుగ్రహించాలండి అని ఏదో చెప్తోంది. అలా అంటావా అని ఇలా చూశాడు. చూసేటప్పటికి ఆవిడ చిన్న నవ్వు నవ్వి, ఆ చిన్న నవ్వు యొక్క అందం చూశాడు. ఆవిడ అలాగే కూర్చొని నవ్వుతుంటుంది ఏమిటి, ఇంకా అదే పనే. ఆవిడ అన్నపూర్ణ, లోకానికి అన్నం పెట్టద్దు, ఆవిడేదో పని మీద వెళ్ళింది. కానీ ఈయనకేమైందంటే ఇంకా నవ్వే గుర్తొస్తోంది. అశ్రాంతం పరతంత్రిత పశుపతిస్త్వన్మందహాసాంకురై. ఆయన ఏం అల్పుడుగాడు, ఏ మనసులో దృఢత్వం లేనటువంటి చపల చిత్తం ఉన్నవాడు కాదు. పశుపతి. పశువు అంటే 3 లక్షణాలు ఉంటాయి. పాశము, కట్టడానికి కర్ర, అలాగే కంఠము. ఈ 3 కలిపితే పాశమవుతుంది. కర్మ, జన్మ, చేసుకున్నటువంటి ప్రారంధాన్ని అనుభవించడం, ఈ 3 కలిపితే మనమందరం పశువులం. ఆయన పశుపతి. ఆయన బంధం ఇప్పేశాడు అనుకోండి, ఆయనలో కలిసిపోతాం. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, అమ్మా పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని శంకర, నువ్వు పశుపతివి, నన్ను నీలో కలుపుకో అంటారు. పశుపతేహే, పశువుల పాశములు విప్పగలిగినవాడు, బంధనములు విప్పగలిగినవాడు, అంతటి మహానుభావుడు. అయినా అమ్మా నాకు సంశయం వచ్చిందమ్మోయ్, అనుమానం. ఏమిటి శంకరా అంది అమ్మవారు.
అమ్మ అశ్రాంతం పరతంత్రితర్ పశుపతిస్త్వన్మందహాసాంకురై. అది చాలా చిన్న నవ్వు. మందస్మితం అంటే అనంత ఆవిడే అంటుంది అంతే, చిన్ని నవ్వు. ఆ చిన్ని నవ్వు పసిపిల్లలు చూడండి చాలాసేపు ఏం నవ్వరు, చిన్న నవ్వు నవ్వుతారు. అప్పుడు వెంటనే ఏదో మెరుపు మెరిసినట్టు చూసేసి ఆనందపడిపోవాలి అంతే, గుర్తుపెట్టుకుని వస్తా. నవ్వు 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 అంటే ఏం నవ్వరు, ఆ గడ్డం మీద ఏదో ఇలా అంటే అంటారు, అప్పుడు చూసి ఆనందపడిపోవాలి అంతే, గుర్తుపెట్టుకుని. అలా నీ నవ్వు ఒకసారి చూశాడు, నువ్వు వెళ్ళిపోయావు ఏదో వంట చేసుకోవడానికో భక్తులను అనుగ్రహించడానికో అభిరామ భట్టుకి అనుగ్రహం ఇవ్వడానికో వెళ్ళిపోయావు. ఆయనకి ఇదే పట్టుకుంది బుర్రలో, అబ్బాయి ఎంత బాగా నవ్వుతుందో, మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో, మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో అని ఆ నవ్వే గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆ నవ్వు తెల్లగా ఎంతో అందంగా ఉంటుంది, చిన్న నవ్వు. ఆయన ఏం పని చేస్తున్నా ఇంకేమవుతోంది, పరతంత్రిత. ఏ పని చేస్తున్నాడో ఆ పని గుర్తుండట్లేదు, ఆ నవ్వే గుర్తొస్తుంది. ఈ పుస్తకం తీయబోతున్నాడు, ఆ పుస్తకం తీస్తున్నాడు, రుద్రాక్షమాల తీపోయి యోగదండం తీస్తున్నాడు, ఎద్దెక్కపోయి ఇంకో చోట కూర్చుంటున్నాడు. ఎందుకని మనసంతా ఆవిడ చిరునవ్వు మీద ఉంది. శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే. నిజంగా కాదు అమ్మ, నాకు అనుమానం వచ్చింది, శంకామహే నాకు అనుమానం వచ్చింది. శివుడికి బాగా నీ నవ్వు మీద వ్యామోహం పట్టుకుంది. అబ్బా మళ్ళీ ఎప్పుడు వస్తుందో, పిలిస్తేనేమో ఉండండి అవతల పని ఉందంటుంది, మళ్ళీ వచ్చి ప్రశాంతంగా కూర్చొని అలా నవ్వితే బాగుండు, అలా నవ్వితే బాగుండు అనుకుంటున్నాడు. అందుకని ఏం చేశాడు అంటే, ఇందుం మా ఆవిడ చిరునవ్వంత అందంగా తెల్లగా వెన్నెలలులుకుతూ ఉండగలిగినది ఏముంటుంది అని ఆలోచించాట. తదియనాటి చంద్రరేఖ అందంగా ఉంటుంది కదా, శుక్లపక్ష తదియనాడు ఆకాశంలో ఉండే చంద్రరేఖ కనపడకుండా ఉంటుంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు తదియనాటి చంద్రరేఖ. కామాక్షి కిరీటంలో ఉంటుంది, కామేశ్వరుడి కిరీటంలో ఉంటుంది చంద్రమౌళి. అందుకని కాబట్టి ఆయన అనుకున్నట్ట మా ఆవిడ చిరునవ్వులా కనపడకుండా ఉంటుంది కాబట్టి చంద్రరేఖను తెచ్చి కిరీటం మీద పెట్టుకుంటే ఆ చల్లతనం, ఆ అమృతం ఒలుకుతూ ఉండడం, ఆ కనపడకుండా ఉండడం మా ఆవిడ నవ్వులా ఉంటుందని పెట్టుకున్న తనివి తీరలే. అబ్బే మా ఆవిడ చిరునవ్వు ఎక్కడా, ఈ చంద్రరేఖ ఎక్కడా అనిపించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.